గ్రామంలో ఒక మహిళ ఉండేది. ఆమె వయసు 60 దాటినా ముఖంలో మాత్రం యవ్వనపు కాంతి తగ్గలేదు. నడకలో నెమ్మదితనమున్నా చూపులో జీవితం మెరుస్తూ ఉండేది. ఒకరోజు గ్రామంలోని యువతులు ఆమెను చుట్టుముట్టారు. అమ్మా, మీరింత యవ్వనంగా ఎలా ఉన్నారు? ఏ మందులు వాడతారు? ఏ క్రీములు? అని అడిగారు. ఆమె నవ్వింది. ఆ నవ్వులో వయసు లేదు, అనుభవం మాత్రమే ఉంది. నేను అద్దంలో నా ముఖం కాదు, నా మనసు చూస్తాను. ఎవరిపట్ల ద్వేషం పెట్టుకోలేదు. నన్ను బాధించిన వాళ్లను కూడా మనసులో ఉంచుకోలేదు. ప్రతిరోజూ కృతజ్ఞతతో మొదలుపెడతాను. చిన్న ఆనందాన్ని పెద్ద పండుగలా అనుభవిస్తాను. శరీరం ముడతలు పడచ్చు, కాని మనసు ముడతలు పడకూడదు కదా అని చెప్పి ఆమె నెమ్మదిగా ముందుకు నడిచింది. ఆ యువతులు ఆమె వెనకే చూస్తూ నిలబడ్డారు. అప్పుడే వారికర్థమైంది, యవ్వనం వయసులో కాదు, ఆలోచనలో ఉంటుంది.